7కి రావాల్సిన బస్సు 9కి వచ్చింది. డోర్ ఓపెన్ చేయగానే మా ఆయనకి సర్ప్రైజ్. ఫైనల్గా చాలా సర్ప్రైజెస్ ఇచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అంటే రేపు మా ఆయన బర్త్డే, సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. మా ఆయన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో అవన్నీ కూడా ఈ వీడియోలో వచ్చేయబోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడికి రావడానికి మేమైతే ఒక ½ an hour పైగా కార్లో వెయిట్ చేసాం. అసలు ఎందుకు వెయిట్ చేసాం ఏంటో అనేది మీకైతే లాస్ట్లో చెప్తాను. అండ్ మా ఆయనకి ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో అది ఇప్పుడే చూపించబోతున్నాను. సో ఎలా ఉంటుంది ఆ సర్ప్రైజ్ అనేది, మా ఆయన ఎలా ఫీల్ అవుతారో లెట్స్ వాచ్. Happy birthday, మీ స్పందన ఏంటండి? ఏమండి? షాక్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. పాపం మార్నింగ్ చెప్పగానే గబగబా బయలుదేరారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ బేబీ. హాయ్ కిరణ్. ఆంటీ వాళ్ళు తింటున్నారు. హియర్ సర్వింగ్, ప్రేర్ని సర్వింగ్. నేను చూసా మీ ఆయన ఎంత మాట అంటున్నాడు. సో ఇప్పుడు దాకా మేము కూర్చుంది బర్త్డే సెలబ్రేషన్ రూమ్ కాదు, అది రెడీ అవుతుంది అని చెప్పి అప్పటి వరకు అక్కడ కూర్చున్నాం అనమాట. సో ఇది అనమాట మా బర్త్డే సెలబ్రేషన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. Happy birthday. Happy birthday, baby. Praise the Lord. Oh yeah. Oh. ఒకసారి కాల్ తీయకు. కేక్ నోట్లో పెట్టు. నెక్స్ట్ అలాంటిది ఒకటి వచ్చింది. నేనేం చెప్పలేదు. హ్యాపీ బర్త్డే. ఎట్టవు మాకు పెట్టవా? దానికే వెళ్ళాడు. మొత్తం కవర్ చేయకపోయింది. జస్ట్ 1-2 seconds పడుతుంది.
ఏంటి బేసిసానా ఏంటది We are good boys. అంటే ఇక్కడ ట్రీయా ఇదిగో నేను కూడా చెయ్యేస్తా ఇండి క్రాఫ్ట్ జాగ్రత్తనాలు హ్యాపీ బర్త్డే నా చేయి కూడా ఉందా అడ్డుకుంది సరే అక్క బౌల్ తీసుకో సరే సో నేను 2 సర్ప్రైజెస్ ప్లాన్ చేసా. ఒకటి ఓకే నార్మల్ ఒక గిఫ్ట్ లాగా, ఇంకొకటి స్పెషల్ వన్. ఫస్ట్ అయితే ఇది ఇచ్చేస్తాను. ఇది నార్మల్ ఇది కొంచెం నార్మల్, అంటే నార్మల్ గిఫ్ట్ లాగా. ఓపెన్ చేయనా? ఓపెన్ చేయి. వావ్ ఈ సెల్ఫీ. బ్రాండ్లే ఏదో దాచుకుని డబ్బుల్లో ఏదో దాచి కొన్నాను. ఈఎంఐ ఆఫర్లు. जा दिख साइड Wow. చేయగా? అంతే. పడదగా లాగే. ఓ బాగుందా? బాగుంది. అసలు తీయకుండా ఎలా చెప్పావా? నాకు కనపడుతుంది. చూపిస్తావా? Watch. రెండు వాచ్ తీసి పెట్టాలి పట్టుకోవా? ఫస్ట్ వేరే బ్రాండ్ తీసుకురావాలి ఏదో ఒకటి తెచ్చిందిగా. ఇంతేనా? కిరణ్ నీ బర్త్డే ఎప్పుడు? అప్పుడే ఎలా పెట్టాలి ఇది? ఓకే సార్ ఒకసారి ప్రైస్ ట్యాగ్ ఉందా? అయ్యయ్యో ఎలా తీయాలి? నాకు అంత నోటీస్ అవ్వట్లేదు. I saw one book. అరే అది గ్యారంటీ రా, అది వారంటీ కార్డు. సో ఫస్ట్ సర్ప్రైజ్ అయితే అయిపోయింది. సెకండ్ వచ్చేసి గిఫ్ట్ అండ్ థర్డ్ వచ్చేసి సాంగ్. సో చాలామంది షార్ట్లో చూసే ఉంటారు, కానీ మా ఆయన ఇంకొకసారి వినాలని ఉందంట. సో మా ఆయన కోసం రామానాయుడు సెట్లు మొదలైన ప్రేమ కథ, హీరోయిన్ గా నేను, హీరో నువ్వేగా, తోలి చూపు నాలా ప్రేమలో పడిపోయా, ఆమె కంలో నా ఏదో మాయే కన్నా, కోర్గి సాగిన పయనం మన ప్రేమకు బంధం అయ్యేగా, ఎన్నో వేల కబుర్లతో ప్రేమగా మారినిలా, నీ ప్రపోజల్తో నా మనసే బటర్ఫ్లై లాగా విహరించేగా, బిర్లా మందిర్లో నీ చిటికి ఉంగారం తోడిగి, నా ప్రేమని నీకే చెప్పేసా, డిసెంబర్ నెల మన పెళ్లి వేడుక, ఆ తరుణాలే ఎంతో మధురాలేగా, రాధాకృష్ణునిలా మన ప్రేమ కథే, జయహారిక ఏకనాథదే ఉంటుందిగా. మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చామో మనకి మాత్రమే తెలుసు. కలిసి ఎదిగాం, కలిసి ఐ వాంట్ టు గ్రో ఓల్ టుగెదర్, కలిసి జీవితాంతం ఒక ప్రేమ పక్షుల్లా ఈ ప్రపంచాన్ని చుట్టేద్దామా? ఐ లవ్ యూ బేబీ. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ. మళ్ళీ
అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే 2:30 అవుతుంది. సో యాక్చువల్లీ అసలు ప్రతి బర్త్డేకి తనకి నేను ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటూ ఉంటా. ఏదో రంగు తెలిసిపోద్ది, అంటే నా పక్కనే ఉంటది, నాకు అది చేయడం పాసిబిలిటీ అవ్వదు. ఇప్పుడు నా యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెళ్లి కాకముందు ఎన్ని సర్ప్రైజెస్ అని ఇవ్వచ్చు, పెళ్ళైన తర్వాత చాలా కష్టం. అసలు నాకు మెయిన్ అదే తెలియలా, అంటే నాకు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ క్యాజువల్గా కాల్ చేస్తే తింటున్నాం సంథింగ్ అలా మాట్లాడారు. అసలు ఎప్పుడు బయలుదేరారా, వచ్చి చూస్తే అసలు ఎప్పుడు వచ్చారా నాకే అర్థం కాదు. యాక్చువల్గా నేను కూడా ముందుగా చెప్పలేదు. ఫస్ట్ థింగ్ రీజన్ ఏంటి అంటే తొందరగా చెప్తే ఏదైనా నార్మల్గా ఒక మాటలో వచ్చేస్తుందేమో, నోట్లోంచి అలాగే వస్తాం కదా, ఇలా అయితే వస్తుందేమో అని చెప్పి నేను కూడా చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం మేము ముందు రోజు చెప్దాం అనుకున్నా, కాకపోతే నా పక్కనే తిరుగుతుంది. ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఇలా ఫోన్ పట్టుకుని ఏం చూస్తున్నావు అది ఇది అని చెప్పేసి అంటే ఏం చేసేస్తుందా సర్ప్రైజ్ కానీ ముందుగానే ఎక్సైట్మెంట్. నేను బేబీ నేను ఏం చేయట్లేదు, సర్ప్రైజ్ ఏం లేదు అది ఇది అని చెప్పి మార్నింగ్, అది కూడా మేము జిమ్కి వెళ్తాం కదా, మార్నింగ్ ఫోన్ చేసి అది వాష్రూమ్కి వెళ్ళి ఇలాగ బర్త్డే ప్లాన్ చేశాను, మీరు సర్ప్రైజ్గా రావాలి, సో ఇంటికి రాకూడదు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయాలి అది ఇది అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో మేము స్టార్టింగ్ వచ్చే ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడైతే మేము అక్కడికి రావడానికి మేము 1/2 అవర్ కింద కార్లో వెయిట్ చేసాం. ఎందుకంటే బస్సు ఏదైతే వచ్చారో విజయవాడ నుంచి అది లేట్ అయిపోయింది అనమాట. 7కి రావాల్సిన బస్సు 9కి వచ్చింది. సో నేను పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. కింద కూర్చోబెట్టి పైకి వెళ్దాం అంటే లేదు ఆగు, డెకరేషన్ అవుతుంది, ఇంకా రూమ్ డెకరేషన్ అవుతుంది అంట అని చెప్పి ఆపింది. అండ్ ఫైనల్గా చాలా సర్ప్రైజెస్ ఇచ్చింది. మా పేరెంట్స్ని పిలవడం కాకుండా అండ్ వాచ్ గిఫ్ట్ బాగున్నాయి. మా ఆవిడ ఇచ్చిన 3 సర్ప్రైజెస్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఫైనల్గా నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిప్లైస్ ఇవ్వలేకపోయాం, ఎందుకంటే కొంచెం హడావుడిగా అందరూ ఉండేసరికి కొంచెం రిప్లైస్ ఇవ్వలేదు. సో అందరికీ కూడా ఎవరు ఫీల్ అవ్వకండి, మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అండ్ మా ఆయనకి ఇచ్చిన సర్ప్రైజెస్ నచ్చుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye.